నీ దేవుడు కాదా నిన్ను ఆదరించింది? నీ బాధ్యత ఎటు తిప్పావు? ఈరోజు నిన్ను మెచ్చుకునేవాళ్ళు మీరేంటండి మహారాజులు అనగానే నీ బాధ్యతను మరిచి నువ్వు పరిగెత్తుతావా? మరణమును జీవమును నీ ఎదుట ఉంచితిని, నీ ఎదుట ఉంచితిని, మరణించి నే తిరిగి లేచితిని, మరణించి నే తిరిగి లేచితిని. మరణ భయము లేదు నిన్ను లేపేదను, మరణ భయము లేదు నిన్ను లేపేదను. నీ కాలోచన నేను నిలిపేదను, నీకు నేను నడిపింతును. నీ కాలోచన నేను నిలిపేదను, నీకు నేను తోడై నడిపింతును. చాలు ప్రియులరా, మన క్షేమము దేవుడు, మన సొగసు దేవుడు, మన ఊపిరి దేవుడు, మన తేజస్సు దేవుడు, మన ఆయుష్కాలము దేవుడు, మన వృత్తి దేవుడు, మార్గము సరళము దేవుడు, సరిహద్దులు విస్తరింప చేయుట దేవుడు, మన ఆరోగ్యము దేవుడు, మన పరలోక గమ్యము దేవుడు, మన బ్రతుకు దేవుడు, మన ఊపిరి దేవుడు. ఆయన సెలవు లేక గాలి ముందుకు వదిలి వెనుకకు పీల్చుకొనుట ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యం కాదు. ఆయన సెలవు లేకుండా గాలి ముందుకు వదిలి మళ్ళీ వెనక్కి పీల్చుకోగలమా? అది అసాధ్యము. ఆయన సెలవు లేక భోజనము చేసి తృప్తి పొందగలవాడు ఎవడు? సమస్తమును నిర్వహించుచున్న మహోన్నతుడైన సర్వాధికారి అయిన దేవుడు మిమ్మల్ని నన్ను ప్రయాసపడి వెదకి కొన్ని అవలక్షణములను పనికిరాని తీగలను ఏం చేసుకుంటూ కట్ చేసుకుంటూ కత్తిరించుకుంటూ లోపచ్చి ఈ జీవితము శాశ్వతమైనది కాదు, కానీ అశాశ్వతమైన జీవితానికే మీకు సొగసునిచ్చి ఉన్నతమైన సొగసులోనికి నేను మిమ్మల్ని ఏం చేస్తా తీసుకెళ్తానని అభయం ఇచ్చి మనల్ని పిలిచి దేవుడు ఎవరైనా ఆయన మహోన్నతుడైన దేవుడు. ఆయన నరుడు కాదు. మనల్ని పిలిచిన దేవుడు నరుడు కాదు. ఆయన అబద్ధమాటకు నరుడు, మాట ఇచ్చి తప్పిపోవుటకు ఆయన నరుడు కాదు. ఇలాంటి గొప్ప దేవుడి విషయంలో నీ బాధ్యతను మర్చిపోతావా? నీ బాధ్యతను మర్చిపోతావా? ఒకరోజు నాకు ఆ రోజు ఫీవర్ వచ్చింది. వస్తే నాకు ఫీవర్ కూడా ఎప్పుడు వస్తుందంటే రాత్రులు సరిగ్గా నీళ్ళు తాగకపోతే వేడి వస్తుంది, ఎండ తగిలితే కూడా కొంచెం ఎక్కువ తగిలితే వేడి వస్తుంది, అప్పుడే ఫీవర్ అనిపిస్తుంది. అందుకని కొంచెం జాగ్రత్త పడాలనిపిస్తుంది. సరే ఇక్కడ కూర్చున్నాను, ఇప్పుడు వాక్యం చెప్పలేను ఎట్లా అని నేను అనుకుంటుంటే వాక్యం చెప్పు అన్నారు. ప్రభా ఎలాగా ఓపికేది? ప్రాణం పోతున్నా సరే నువ్వు వాక్యం ఏం చేయాలి? చెప్పాలి. అది నీ యొక్క బాధ్యత, అది నీ బాధ్యతని దేవుడే చెప్పారు. ప్రాణం పోతున్నా సరే వదలవయా వాక్యం చెప్పుకుంటూ. ఆనందమయ్య పరలోకము మనదే, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ్య పరలోకము మనదే, అక్కడ నుండి వచ్చునేసు. చాలు ప్రియులారా, దేవుడు ఎంత భారం కలిగి ఉన్నారు. బాధ్యతగా నిలబడా, బాధ్యతగా పని చేయి. కాబట్టి ఒకరోజు లిక్కుమనుకుంటూ కనబడి తర్వాత మూతి ముడుచుకుని కూర్చునేదా బాధ్యత అంటే? ఒక ఆదివారం కనబడి తర్వాత కంటికి కనబడకుండా ఉండేది బాధ్యత?
నమ్మకమైన వారికి మెండైన దీవెన. నమ్మకమైన వారికి మెండైన దీవెన. దేవుని బిడ్డ నమ్మకంగా వెంబడించాలా, నమ్మకంగా వెంబడించాలా, నమ్మకమైన వారిగా బ్రతకాల. కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో, కొంచెములో తప్పిపోయేవాడు ఏమవుతాడు? ఎక్కువలో తప్పిపోతాడు. కాబట్టి బాధ్యతను కలిగి బ్రతుకుదామా? ఉదయం లేవగానే ప్రార్థన చేసే బాధ్యత, దేవుణ్ణి వెతికే బాధ్యత, దేవుణ్ణి అడిగే బాధ్యత, దేవుని దగ్గర కనిపెట్టే బాధ్యత, దేవుని దగ్గర అడిగి పొందే బాధ్యత మానేస్తామా? నీ బాధ్యతను మర్చిపోతావా? మాట్లాడితే అవసరమైతే సేవకులు వంటగదిలోకి వెళ్ళిపోయి నువ్వేం కనపడితే అవి తీసుకొచ్చేది నీ భక్తిహీనత. ఎవరిని అడిగావు? నువ్వు అసలు అడుగు పెట్టవచ్చా? అది నీకెంత నష్టమో నీకు తెలుసా? కర్ర ముంచి బండ మీద తేనెలో ముంచి జస్ట్ 4 కంటించుకుంటేనే సౌలు దృష్టిలో, దేవుని దృష్టిలో ఏం చేశారని చెప్పింది వాక్యము? పాపం చేశారని చెప్పింది. నువ్వు తీసుకోవచ్చా? అదొక బట్ట అయినా, తినే పదార్థమైనా, తాగే నీళ్ళైనా, అసలు అక్కడ ఏమున్నా, అసలు అది నీకు సంబంధం కాకపోయినా నీదే అనుకుని నువ్వు అలా స్వతంత్రంగా ఉండవచ్చా? సేవకులు ఎదుట ఒకరోజు తెలియక, సేవకులు అంటే చదువు లేని సేవకులైనా నేను ఫస్ట్లో దేవుని వాక్యమైన సేవకులు, ఆయన ఎదుట పొందుంబుల్లా ఇలా రుద్దుతున్న ఆయన ఎదుట నుంచుని ఆ సేవకురాలు వచ్చి పెద్దవిడన, అయ్యా సేవకుల ముందు అలా అమర్యాదగా ఉండకూడదు, తెలిసి చెప్పారు. ఒకరోజు విని ఆ రోజు బిగబట్టుకుని తర్వాత మళ్ళీ యథాప్రకారంగా నీ అలవాటులను కొనసాగించేది నువ్వు ఇన్ని వాక్యము చేసే పనా? నీ తుది శ్వాస వరకు నీ నియమాన్ని నువ్వేం చేయాలి? పాటించాలా. ఎన్నడూ ముట్టరాదు సేవకుల ఇంటిలో ఏమున్నా వారు ఇస్తే తప్ప. చెప్పు, చెయ్యొద్దు. ఎన్నడూ నా నియమాన్ని నేను తప్పి పోను, అంతే. సేవకులు ఇంటి దగ్గర తోట ఉండింది. ఏం కాయలయ్యా? బాదం కాయలు, జాంకాయలు. చాలామంది తిరుగుతున్నారు, ఎక్కడ కాయలు అక్కడే ఏమైపోయినాయి అయ్యా? పండి రాలిపోయినాయి. ఎవరు ఏం చేయాలా? ముట్టలా. చాలామంది తిరుగుతున్నారు రోజు, ప్రతిరోజు, కానీ ముట్టలా. ఎవరు ముట్టుకోలా? ఎవరు కొయ్యలా? మనకొక నియమం అవసరం. దేవుని బిడ్డ మూతి తుడుచుకున్నట్టుగా ఈరోజు తుడుచుకుని రేపు మళ్ళీ యథాప్రకారంగా నువ్వు జీవించరాదు. నువ్వు తుది శ్వాస వరకు ఒక నియమం కలిగి ఉండవు. వారి నుంచి నువ్వు ఏదైనా ఇస్తే పుచ్చుకునే వ్యక్తిగా ఉండాలి. అది నీ నియమమై ఉండాలా. నీకు రోషం వచ్చి ఉండొచ్చు, ఎందుకు ముట్టుకోకూడదని, అది నీ క్రమము కాదు. అది నీ పద్ధతి కాదు. నీలాగా సేవకులు వెనక ఎంతోమంది ఆయన పిల్లలు ఉన్నారు. అందరూ నువ్వు చేసినట్టే చేస్తే అది క్రమమని అనబడదు.
అందరూ నీలాంటి స్వభావమే కలిగి ఉంటే అది సేవకులు ఇల్లు అని అనబడదు, సంఘ క్రమం అని అనబడదు. సేవకులు వెనక ఎంతోమంది పిల్లలు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. నువ్వు ఉంటావు, నీ వెనక సేవకులు వెనక ఎంతోమంది ఉంటారు. నువ్వు చేసినట్టు వాళ్ళు కూడా చేస్తే, నువ్వు అతిక్రమించినట్టు వాళ్ళు అతిక్రమిస్తే అది భక్తి క్రమమా? కొంతమంది ఇక్కడ వడ్డనలు జరిగితే అప్పుడే 2-3 గిన్నెలు తెచ్చి లైన్లో పెట్టి, దీనిలో పెట్టండి, దానిలో పెట్టండి, అది పెట్టండి, పులుసు పెట్టండి, పచ్చడి పెట్టండి, మా కడుపులో ఇవన్నీ ఏం చేద్దాం, వేస్తాం. మిగిలేక 12 గంపల్ని విశ్వాసులు ఎత్తుపమ్మన్నారా, సేవకులు ఎత్తారా? 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాక శిష్యులు ఏం చేశారు? 12 గంపలకి ఏం చేశారు? 12 మంది శిష్యులు 12 గంపలు ఇచ్చేశారు. ఎవరికి ఇచ్చారండి? అది మిగిలింది సేవకులకి ఇచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన స్థితి ఏమిటి? మన పరిస్థితి ఏమిటి? మన విధానం ఏమిటి? మన పరిస్థితుల్లో చాలా మార్పు రావాలా. ఒక నియమం రావాలా, తినే దగ్గర నియమం రావాలా. మిగులుతే వారు ఎవరికి ఇస్తారో నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. వారు ఎవరిని పిలుస్తారో, అక్కడ పరిచర్య చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. కష్టపడి పరిచర్య చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు యవనస్తులైన పిల్లలు ఉన్నారు. అపార్ట్మెంట్ నుంచి సామాన్లు తీసుకురావడానికి ఎంత ప్రయాసపడ్డారు వాళ్ళు? ఆటో మీద వాటిని తెచ్చి ఇంట్లోకి ఎక్కించడానికి ఎంత ప్రయాసపడ్డారో. ఇక్కడ ఏదైనా పని చేయాలంటే ఎంత పరిచర్య చేస్తూ ఉంటారో. వాల్ పోస్టర్లో ఏదన్నా కట్టాలంటే ఎంతగా పరిగెత్తుతూ ఉంటారు సంతోషంతో. పిలిస్తే పలకవా, పరిచర్యకు లోబడవా, గిన్నెలు మాత్రం ఏం చేస్తావు? తెచ్చి లైన్లో నుంచి ఉండవా? మా ఇంటికాడ ఎల్లయ్య గారు ఉన్నారు, పుల్లయ్య గారు ఉన్నారు, దొరగారు ఉన్నారు, బాబు గారు ఉన్నారు అని చెప్పి పెడతావా? దేవుని బిడ్డ, తినే దగ్గర నియమం లేదా? నీకు అవసరం అయితే షాడనగా సేవకులు ఇంట్లో జొరబడిపోతాం, అది మంచిదా? క్రమం ఉండాలా. ఎన్నడూ అట్టి పరిస్థితిని నువ్వు ముట్టకూడదు. మంచినీళ్ళు కూడా ముట్టనంత నియమము నువ్వు కలిగి ఉండాలా. నాకు ఆ యోగ్యత లేదు అని చెప్పాలా. బాలింతరాలుగా వెళ్ళి 3 వరకు 4 మీద మంచినీళ్ళ చుక్క వేసుకోకుండా పరిచర్య చేశారు. బిఎస్సి డిగ్రీ చదివి ఈరోజున అక్షరం ముక్క రాదు నీకు, ఎంత గరాణ. నీ లేవలు చూస్తే చాలా భయం వేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి విషయంలో క్రమం అనేది అవసరం. ఇక్కడ ఒక క్రమం ఉంది, ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఎవరికి వాళ్ళే స్వతంత్రులై ఇష్టం వచ్చినట్టు చేస్తే చీపురి గట్టకు ఒకే దారం, ఒకే తాడు, పుల్లలన్నింటినీ ఏం చేస్తుంది? అది బంధించి అనేక తుక్కును వాళ్ళు ఎన్నుకున్న ప్రాంతాన్ని శుభ్రం చేస్తుంది. ఒక తాడే దాని నియమము. సావాసములో కూడా ఒక నియమం ఉన్నది. ఆ నియమాన్ని నువ్వు తప్పిపోకూడదు. ఎన్నడూ నీ నియమం తప్పిపోకూడదు. 4 మీద వేసుకోకూడదు. అది ఏదైనా సరే. నాకు తెలియదండి, మేము అలా ముట్టమండి. వారు ఇస్తే తప్ప కావాలని మేము అడగను కూడా అడగము. కొంతమంది ఇలా, మీరు వేసుకున్న చారీ చాలా బాగుంది,
మీరు వేసుకున్న శారీ చాలా బాగుంది, మాటి మాటికి మీరు వేసుకున్న నగలు చాలా బాగుంది, మీరు వేసుకున్న డ్రెస్సు చాలా బాగుంది అంటే ఏం చేయమని? నేను మొన్న ఇక్కడ ఏదో తింటూ ఉంటే మన శరా దగ్గరికి వచ్చి, మమ్మీ నన్ను ఎవరు తింటున్నా సరే ఏమీ ముట్టుకోవద్దని చెప్పారు, దగ్గరికి వెళ్ళొద్దన్నారు అంది. అబ్బా బాగానే ఉందని నియమం అనుకున్నా. దగ్గరికి వచ్చి ఏమంటుంది, అంటే నేనేం చేయాలి ఇప్పుడు? అప్పుడు ఆ రొట్టెను తీసి తేనె పానకంలో ముంచి గొంతులో పెట్టా. అప్పుడే ఏం చెప్పింది, ఎక్కడ ఏం తినొద్దని చెప్పారు మమ్మీ. మళ్ళీ అప్పుడే ఏమంది, అంటే నేను ఏం అర్థం చేసుకోవాలి ఇప్పుడు? నా నోట్లో పెట్టమని. కాఫీ తెచ్చి టీ తెచ్చి ఎవరో అక్కడ పెట్టారు. పెడితే మన తేజ అనేవాడు, పాస్ట్ అంకుల్ గారు టీ తాగట్లేదేంటి అంటే, తాగితే కొద్దిగా ఏం చేస్తారు, ఎవరింట్లోకన్నా ఈ పక్కన వెళ్ళేవాడు, ఆంటీ మీ ఇంట్లో ఏంటి పప్పలాసన వస్తుంది, స్నానం చేయమని సబ్బిచ్చి పంపించేవాళ్ళు. మన అమ్మాయి పంపు దగ్గర కూర్చుని ఏం చేసేవాడంటే, ముఖానికి జస్ట్ ఇటు రాసుకుని కడిగేసుకుని ఇటు నీళ్ళు వేసుకుని వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఏం చేసేవారని స్నానం చేసేసా, ఇదిగో వాసన చూడమనేవాడు. చూసారా, పిల్లలు చిన్నప్పుడే ఎంతో తెలివితేటలు. దేవుని బిడ్డ, నువ్వేమనుకుంటున్నావో దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది? 7వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తుంది? 7వ అధ్యాయం, వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసినాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయాడు. ప్రియులారా, దేవునిలోనికి వచ్చి శాఖోపశాఖలుగా విస్తరించిన విశ్వాసులు ఉన్నారు. ఎవరు వారు? భక్తి విషయంలో బాధ్యతను నేర్చుకుని పాటిస్తున్నవారు. దేవుని దగ్గరకు వచ్చి శాఖోపశాఖలుగా విస్తరించవలసిన మనుషులు జిర్రకొట్టిన చెట్టులాగా ముడుచుకుపోయారు. ఏమైంది వాళ్ళ జీవితము? బాధ్యతను ఏం చేశారు? విస్మరించారు. ఎదగవలసింది అణిగారిపోయింది. భయపడుతున్నావా బిడ్డ? నీ బాధ్యతను మర్చిపోయావా? దేవుని దగ్గర నువ్వు చేసుకున్న ఒడంబడిక దేవుడు రాసుకుని ఉన్నారు, కానీ నీ ఆలోచన ప్రకారం నువ్వు దాన్ని విస్మరించుతున్నావు. నీ సొంత ఆలోచన ప్రకారం సొంత మార్గాన్ని ఎన్నుకుని దేవుని చిత్తాన్ని విస్మరించావు. కాబట్టి నీ బాధ్యత ఏమిటి? అహరోను కుమారులు బాధ్యతను ఏం చేశారు? వాళ్ళు విస్మరించారు. దేవుడు చూశారు. పశ్చాత్తాపడే మనసు లేక వాళ్ళు సొంత అగ్ని తీసుకొచ్చి దహన బలిని ఏం చేస్తున్నారు? అర్పిస్తున్నారు. ఈ రోజును కూడా నీ బాధ్యతను విస్మరించి మళ్ళీ దేవుని కార్యం చేయడానికి నువ్వు ఉండొచ్చు. దాని విషయమై నువ్వేం చేయాలి? పశ్చాత్తాపడాలి. ఎన్నిసార్లు నీ బాధ్యతను విస్మరించావో, నీ బాధ్యతను విస్మరించి ఎందుకు నీవు జిర్రకొట్టిన చెట్టు అయిపోతున్నావు? బాధ. నీ బాధ్యతను విస్తరించి ఎందుకు శ్రమలను తెచ్చుకుంటున్నావు? బాధ. హృదయం కోచేస్తుంది. నీ బాధ్యతను విస్మరించి ఎందుకు నీ స్థితిని దినదినము దిగజార్చుకుంటున్నావు? బాధ. హృదయము కోసేస్తుంది. నీ బాధ్యతను విస్మరించుచున్నావు. కాబట్టి గుండె ఎప్పుడైనా రెప్పపాట్లు అది ఏం చేయకూడదు? దాని బాధ్యతను విస్మరించకూడదు. కిడ్నీ బాధ్యతను విస్మరించకూడదు. మెదడు బాధ్యతను విస్మరించకూడదు. ఊపిరితిత్తుల బాధ్యతను విస్మరించకూడదు.
రెప్పపాటైనా విస్మరించకూడదు. కానీ లెక్కలేనన్ని దినాలు నా ప్రజలు నన్ను ఏం చేశారు? విస్మరించారు. పెండ్లి కుమార్తె తన వడ్డాణమును, కన్యక తన ఆభరణములను, నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు. నువ్వు బాధ్యతగా తీసుకుంటే భవిష్యత్తులో నీ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? సమస్త జన్మల కంటే నేను నిన్ను ఏమన్నారు? హెచ్చిస్తా. బాధ్యత కలిగిన ఉండి వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఎంత గొప్పది. సమస్త జన్మల కంటే నేను నిన్ను హెచ్చిస్తా, నిన్ను హెచ్చిస్తా. బాధ్యతను విస్మరించి నువ్వే పేదలు పడితే అది ఎంత బాధ. దేవుడు దీవెనిస్తుంటే నువ్వు గిన్నె తిరగేసి పడితే దాంట్లో ఏమీ రాదయా. అందుకే నేను ముగించబోతున్నా. నీవు తెచ్చిన గొంగళి పట్టుము. ఏమని ఉంది అక్కడ? ఋతు గ్రంథం. నీవు వేసుకొనినా ఏమనుంది అక్కడ? ఋతు గ్రంథము 3వ అధ్యాయం నీవు వేసుకొనిన 17వ వచనం 15వ వచనం. మరి అతడు నువ్వు వేసుకొనిన దుప్పటి తెచ్చి చాలు. ఎవరు వేసుకున్నారు అది? రూతు వేసుకున్న దుప్పటి అది. నువ్వు చేస్తున్న దుప్పటి పట్టవయ్యా. నువ్వు చేస్తున్న భక్తి అనే దుప్పటి పట్టు. దేవుని దగ్గర కొలుస్తారు ప్రభువారు నీకు. కంటికి కనబడ నీవెన్నియో, చెవికి వినబడని కనబడ నీవెన్నియో, చెవికి వినబడ నీవెన్నియో, హృదయాగోచరము నీవెన్నియో, సిద్ధపరచితివనా. చాలు. నువ్వు వేసుకుని దుప్పటి ఎవరి దుప్పటది? నువ్వు వేసుకుని దుప్పటి పట్టమ్మా. నువ్వు చేస్తున్న భక్తి నీ ముందు పెట్టు, నేను నీకు కొలుస్తా. నువ్వు చేస్తున్న భక్తిలో నుంచి వచ్చే విశ్వాసం అనే దుప్పటి పట్టు, నేను నీకు కొలుస్తా. కొలవబడి వాళ్ళు చూసి నీ హృదయంలో ఎందుకు మంట కలిగి ఉన్నావు? మూటెత్తుకెళ్తున్న వారిని చూసి దుప్పటేసుకుని దుప్పట్లో నిండుగా మూట కట్టుకుని వాళ్ళు ఎత్తుకుపోతుంటే వాటిని చూసి నీ హృదయంలో మంట, ఆయాసము, అసూయ నీకెందుకయ్యా? వాళ్ళు దుప్పటి కలిగి ఉన్నారు. నీ దుప్పటిని ఏ ఫంక్షన్లో బారేసావు? నీ దుప్పటిని ఎక్కడ బాధ్యత లేకుండా చింపేశావు? భక్తి అనే దుప్పటి దాన్ని చినిగి కుక్కలు చింపిన ఇస్త్రీలాగా పాడు చేసుకుని వాళ్ళు మూట ఎత్తుకెళ్తున్నారు. వాళ్ళ మూట పెద్దది, వాళ్ళు ఎత్తయ్యారు, వీళ్ళు ఇంత అయ్యారు. ఇదేనా నీ సొద? నీ భక్తి యొక్క సొద రిథం అదా? నీ భక్తి దుప్పటి పట్టు ప్రభు కొలుస్తారు నీకు. నువ్వు తృప్తి పడేలాగా, నీ పిల్లలు తృప్తి పడేలాగా, నీ కుటుంబము తృప్తి పడేలాగా నా గిన్నె నిండి కృపాక్షేమములే వచ్చాను. నీ దుప్పటి ఎక్కడ బారేసావు? అన్యుల ఫంక్షన్లకి వెళ్ళి అక్కడ బారేసావా? బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ బారేసావా? అన్యాచారాలు చేసి పారేసావా? నీకెందులో కొలవాలి ఇప్పుడు కొలత? దీవెన ఎందులో వేయాలి? ప్రార్థన చేసుకుంటావా బిడ్డ? ఒక్క క్షణం. నా దుప్పటి, భక్తి అనే దుప్పటి వేసుకోవాలి కదా. నువ్వు వేసుకుని నా దుప్పటి పట్టో, అది నీ బాధ్యత. భక్తి చేయాలని బాధ్యత ఉంటే దుప్పటి అనే బాధ్యత కూడా నీకు ఉంటుంది, లేక మనకు ఉంటుంది.
చెప్పు, యేసయ్యా నా భక్తి అనే దుప్పటి ఉందా? నన్ను నేను పరీక్ష చేసుకుంటాను. రోజు రోజుకి క్షీణించిపోవటం చూడగా నీ బాధ్యతను నువ్వు విస్మరించినావు. ఆత్మీయంగా క్షీణించిపోతున్నావు, శరీర సంబంధంగా క్షీణించిపోతున్నావు, ప్రార్థనలో క్షీణించిపోతున్నావు, విశ్వాసంలో క్షీణించిపోతున్నావు, ఇతరులను ప్రేమించడంలో క్షీణించిపోతున్నావు, దేవుని వాక్యం వినడంలో వెనకబడిపోతున్నావు. నీ బాధ్యతను విస్మరించినందునే ఈ లోపములన్నీ నీకు సంభవించాయి. ప్రార్థన చేసుకుంటావా?